యా బేటా ఇక్కడ చూడండి ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు 116 అనేది మనకు మైండ్లోకి వచ్చేసేయాలి ఇది స్క్వేర్ నెంబర్ అని. సో నువ్వు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకోండి. సో 169 ఇంటూ 1 జా 169 ఇక్కడ ఎక్స్ ఇట్లానే ఉంటుంది. సో డినామినేటర్లో 169 అవుతుంది, 14/13 అవుతుంది. సో ఇక్కడ నీకు వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఎక్స్ ఉంది కాబట్టి నువ్వు కంపల్సరీ బోత్ సైడ్ స్క్వేర్ చేయాలి. అలాంటప్పుడు నీకు ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. నీకు ఇది ఏమవుతుంది 169 ప్లస్ ఎక్స్ బై 169 అనేది వస్తుంది. 14 స్క్వేర్ అని అంటే 196 అని తెలుసు, 13 స్క్వేర్ అంటే 169. మనకు క్లియర్గా వచ్చి ఉండాలి, ఈ స్క్వేర్స్ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఎక్స్ను మనం సపరేట్ చేయాలి. 169 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 196 169. ఈ 169 అటు పోతే ఇంటూ అవుతుంది, ఇక్కడ డివైడ్ అయితే అక్కడ ఏమవుతుంది ఇంటూ అవుతుంది 169. సో డినామినేటర్లో ఏం లేదు కాబట్టి 1 తీసుకోండి, ఓకేనా. సో ఇక్కడ 169 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నీకు 169 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 196 అనేది మిగిలిపోయింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 169 అటు పోతే ఇది ప్లస్ 169 కదా, ఇక్కడ మైనస్ అయిపోతుంది 169. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 169 వెళ్ళి 196 వెళ్ళి 169 తీసుకొస్తే కనుక 27. సరే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో కనుక మనం √1 ప్లస్ ఎక్స్ ప్లేస్లో 27 పెడితే మనకు ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై కావాలి, అంటే 14/13 అని రావాలి. అప్పుడే మనకి ఇది ఆన్సర్ కరెక్ట్ అన్నట్టు, ఓకేనా. ఇక్కడ ఇంటూ 1 చేస్తే ఏమవుతుంది 169 ప్లస్ 27/169 √14/13. 169కి 27 కలిపితే ఏమవుతుంది 196 కదా, 196. ఇక్కడ 169 √is equal to 14/13. ఇప్పుడు ఇది ఏమవుతుంది 14 స్క్వేర్ అవుతుంది, ఇది 13 స్క్వేర్ అవుతుంది. సో 14 13. సో ఇక్కడ రూట్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా నీకు 14/13 is equal to 14/13 అనేది వస్తుంది, ఓకేనా. గుడ్.